జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రివర్గం కూర్చొని రేపటి నుంచి ప్రజాపాలన కార్యక్రమం గురించి ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. రేపటి నుంచి అన్ని గ్రామాలలో, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు పెట్టి ఇచ్చిన గ్యారంటీలలో 5 గ్యారంటీల గురించి రేపు అప్లికేషన్ ఫామ్స్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఆ వివరాలు ఈరోజు కలెక్టర్ ఆఫీసులలో అధికారులకు అప్లికేషన్ ప్రొఫార్మా విధానం తెలియజేసి అదేవిధంగా మండలాల్లో కూడా ఈరోజు తెలియజేయడం జరిగింది. అన్ని సర్పంచ్లకు, అందరి ఎంపీటీసీలకు కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కూడా బద్రిగూడెం మండలంలో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 రోజులకే ఇచ్చిన 6 గ్యారంటీలు 2 గ్యారంటీలు అమలు చేసి మిగతా గ్యారంటీలు అమలు చేసే విధానం కోసం అప్లికేషన్ ప్రొఫార్మా తయారు చేసి అప్లికేషన్స్ రేపు నుంచి ప్రజల దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంత పెద్ద గ్రామ పంచాయతీలైనా, ఎంత పెద్ద జనాభా ఉన్న గ్రామ పంచాయతీలలో కూడా ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల సౌకర్యార్థం కోసం టెంట్లు కానీ, తాగడానికి నీళ్లు కానీ అవన్నీ సౌకర్యాలు ఏర్పరిచి ఎవరెవరికి ఏం అవసరాలు ఉన్నాయో అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి దానికి కావాల్సినంత అప్లికేషన్ ప్రొఫార్మా మొత్తం ఒక అప్లికేషన్ ఒరిజినల్ ప్రొఫార్మానే ఇస్తూ ఉన్నారు ఒక్కొక్క కుటుంబానికి. ఆ కుటుంబంలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి ఏం కావాలో అదంతా ఇన్ఫర్మేషన్ నింపి ఇవ్వాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటూ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ట్రా ఇంకేమైనా కావాలనుకుంటే కొత్తగా రేషన్ కార్డు కావాలి, కొత్తగా రేషన్ కార్డు కావాలన్నది గగ్గోలు పెడతా ఉన్నారు. వాస్తవం. కొత్త రేషన్ కార్డు గురించి కూడా సపరేట్ ఒక తెల్ల కాగితం మీద రాసి మాకు కొత్త రేషన్ కార్డు కావాలి అన్న కుటుంబ సభ్యుల వివరాలు, ఇంతకుముందు ఉన్న కార్డులో కూడా కొత్తగా వచ్చినటువంటి కోడళ్ళు కావచ్చు, లేకపోతే కొత్తగా కలిగినటువంటి సంతానం కూడా కార్డులో ఏర్పాటు చేసుకోవడం కోసం వైట్ పేపర్ మీద రాసి ఇవ్వాలని అధికారులు చెప్పడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇచ్చిన మిగతా 5 గ్యారంటీల విషయంలో కూడా ప్రతిదీ మీకు అవసరం ఉందా లేదా అనేది మహాలక్ష్మి కానీ, గృహజ్యోతి కానీ, చేయుత కానీ, అదేవిధంగా రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, ఇవన్నిటి గురించి ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో అలా ఫిలప్ చేసి ఇస్తే 100 రోజులలో ఇది ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఇస్తుంది. దీనికి ఎలాంటి సందేహాలు, అనుమానాలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా జనంలో ఇప్పుడు ఏం ప్రచారం చేస్తూ ఉన్నారంటే, అందరూ ఆదాయం సర్టిఫికేట్ కావాలి, కులం సర్టిఫికేట్ కావాలని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అలాంటి ఏం అక్కర్లేదు. ప్రతి ఒక్క అప్లికేషన్కి కుటుంబ యజమాని పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఒకటి జత చేసి పెట్టాలి. రేషన్ కార్డు లేని వారు కూడా ఈ దరఖాస్తు పెట్టవచ్చు. అంటే ప్రతి కుటుంబానికి ఒక దరఖాస్తు చేసే విధానం పెడుతున్నారు కాబట్టి రేషన్ కార్డు లేకపోతే తెల్ల కాగితం మీద రాసేయాలని ముందే చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తాను. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒకేసారిగా ఎవరెవరికి ఏమున్నాయో అవన్నీ అమలు చేసే విధానం కోసమే ఇది గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది అందరికీ కూడా జనానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. క్రమ సంఖ్యలో ఉండి అప్లికేషన్ పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని, అధికారులు కూడా సహకరిస్తారని ఆశిస్తూ జై కాంగ్రెస్. పాలన అందాలంటే తెలంగాణ ప్రజలంతా కూడా ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్తోనే సాధ్యమని మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టం కట్టినారు. మరి పట్టం కట్టినటువంటి 2-3 రోజుల్లోనే ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో మొదటి 2 గ్యారంటీలను అమలు చేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఇది. అదేవిధంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని రేపటి నుండి 28వ తారీఖు నుండి జనవరి 6 తారీఖు వరకు మరి కొనసాగించడం జరుగుతుంది. దీంట్లో ఇచ్చినటువంటి 5 గ్యారంటీలు అమలు చేయడానికి ఒక అప్లికేషన్ ఫామ్ని మరి ఇంతకంటే ముందు ఏదైనా సంక్షేమ పథకం కావాలంటే జిరాక్స్ సెంటర్ల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఉంటా ఉండే. మరి ఇప్పుడు ఎలాంటి అవసరం లేకుండా మరి వచ్చినటువంటి అధికారులే గ్రామ పంచాయతీలోనే ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఫామ్ దొరుకుతుంది. మరి ప్రజలందరూ దీన్ని గమనించాలి. అదేవిధంగా ఎవరెవరికైతే ఏ సంక్షేమ పథకాలు కావాలో దాంట్లో వాళ్ళు క్లుప్తంగా నింపి ఇవ్వడం జరుగుతుంది, ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇచ్చినటువంటి ఈ ఫామ్ని దాదాపు ఈ 100 రోజుల కాలంలో ఈ 5 సంక్షేమ పథకాలను
మరి ఇవ్వడానికి ప్రజలకు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి దాన్ని ప్రతి ఒక్కరూ మరి సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ గ్రామంలో అదేవిధంగా మా కార్యకర్తలంతా కూడా సైనికుల్లో పనిచేసి ఎవరైతే మరి ఫాములు నింపరానటువంటి నిరక్షరాస్యులు ఉన్నారో, అదేవిధంగా నింపరానటువంటి వాళ్ళ క్రమ పద్ధతి తెలియదో వారందరికీ ఖచ్చితంగా మరి వారికి దగ్గరుండి సహాయం చేయాలని చెప్పి మా జిల్లా అధ్యక్షుడు మరి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కూడా పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మరి మా కార్యకర్తల దగ్గరుండి ఎలాంటి వాళ్ళ సంక్షేమ పథకాలు కావాలన్నా వాళ్ళకి ఫామ్ నింపించి అందరికి ఇచ్చేసి మనకు డిసెంబర్ 28 నుండి 1-2 పని దినాలు, ఎందుకంటే సెలవు దినాలు 31, అదేవిధంగా జనవరి 1 రోజు సెలవు దినాలు ఉన్నాయి కాబట్టి 2 రోజులు కౌంటర్లు పనిచేసి ఉంటాయి. మరి 6 తారీఖు వరకు కౌంటర్లో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి రేపు 1 రోజు అని చెప్పి హరిబరిగా ప్రజలంతా కూడా హైరాణ కావాల్సినటువంటి అవసరం లేదు. 28 తారీఖు నుండి 6 తారీఖు వరకు తీసుకుంటారు కాబట్టి మరి వారంతా కూడా మరి ఎలాంటి ఆగమాగం లేకుండా వాళ్ళు హరిబరి కాకుండా మరి ప్రశాంతంగా ప్రతి ఒక్కరు కూడా ఆ ఫామ్ నింపి ఇవ్వాలని మేము తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.